श्रीशेषशैलसुनिकेतन दिव्यमूर्ते नारायणाच्युत हरे नलिनायताक्ष लीलाकटाक्ष परिरक्षित सर्वलोका श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् ब्रह्मादिवन्दितपदाम्बुजशङ्खपाणे श्रीमत्सुदर्शनसुशोभितदिव्यहस्ता कारुण्यसागर शरण्यसुपुण्यमूर्ते श्रीवेङ्कटेश मम देहि करावलम्बम् वेदान्तवेद्य भवसागर कर्णधारा श्रीपद्मनाभ कमलार्चित पादपद्मा लोकैकपावन परात्पर पापहारिन् अच्युतं केशवं रामनारायणं कृष्णदामोदरं वासुदेवं हरिं श्रीधरं माधवं गोपिकावल्लभं जानकीनायकं रामचन्द्रं भजे। अच्युतं केशवं सत्यभामाधवं माधवं श्रीधरं राधिकाराधितं इन्दिरामन्दिरं चेतसा सुन्दरं देवकीनन्दनं नन्दजं सन्ददे। विष्णवे जिष्णवे शङ्किने चक्रिणे रुक्मिणी रागिणे जानकी जानये वल्लवी वल्लभायाच्युतायात्मने कंसविध्वंसिने वंशिने ते नमः। कृष्ण गोविन्द हे राम नारायण श्रीपते वासुदेवाजिता श्रीनिधे अच्युतानन्द हे माधवादोक्षज द्वारकानायका द्रौपदी रक्षका। श्रीनिवास गोविन्द श्रीवेङ्कटेश गोविन्द भक्तवत्सल गोविन्द भागवत प्रिय गोविन्द नित्य निर्मल गोविन्द नीलमेघ श्याम गोविन्द पुराण पुरुष गोविन्द पुण्डरीकाक्ष गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द नन्दनन्दन गोविन्द नवनीत चोर गोविन्द पशुपालक श्री गोविन्द पाप विमोचन गोविन्द दुष्ट संहार गोविन्द दुरित निवारण गोविन्द शिष्ट परिपालक गोविन्द कष्ट निवारण गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द गोविन्द हरि गोविन्द गोकुलनन्दन गोविन्द। वज्रमकुटधर गोविन्द वराहमूर्ति गोविन्द
దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియనే గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నృసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దళిత జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద తిరుమలలో లాగా సహస్ర దీపాలంకార సేవ కూడా మనం చేసుకుంటే ఇది మరింకొద్ది వైభవోపేతంగా ఉంటుంది అని ఆలోచన చేసి దీనికి ఎవరు తగినవారు అని ఈ మండపం నిర్మాణం కానీ ఈ బృహత్ కార్యాన్ని సఫలీకృతం చేయాలంటే ఎవరు అని ఆలోచన చేసి ఆ అవకాశాన్ని దొరగారు పిపి రాజు గారికి దాన్ని అప్పచెప్పారు. ఈ పిపి రాజు గారు వారు చెప్పిన వెంటనే దాన్ని అంగీకరించి ఈ కార్యక్రమం ప్రారంభించి చాలా వైభవోపేతంగా తిరుమలలో ఉండేటువంటి సహస్ర దీపాలంకార మండపం కంటే ఉన్నతంగా విశాలంగా ఇక్కడ మండప నిర్మాణం జరిగింది. ఇది ఆ భగవంతుడి యొక్క దయ వల్ల మనకి ఇది సాధ్యమైందని అనుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ ఈ స్వామికి ఈ ఉత్సవం ఇది అల్పారంభం క్షేమకరం అన్నట్టుగా దీన్ని మనం వారానికి ఒక పర్యాయం దీన్ని ప్రారంభించుకుంటూ భవిష్యత్తులో మరింకొద్దిగా నిత్యమో మరొకలాగా దీన్ని వయోపేతంగా మరి ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతోటి శనివారం స్వామికి విశేషమైన రోజు. అది కూడా కాకుండా మనకి శనివార దీపం అనేటువంటి సనాతనంగా శనివారం నాడు దీపారాధన చేయటం అనేది మన హైందవ సాంప్రదాయంలో వెంకటేశ్వర స్వామికి వెంకటేశ్వర దీపారాధన అని ఇది శనివారం నాడు చేయటం అనేది చాలా విశేషంగా మనం సనాతనంగా వింటున్నాం. భగవంతుడి దయ వలన అదే ఆలోచనతో మరొక విశేషం ఏమయ్యా అంటే స్వామివారి దయతో ఇది సాధ్యమైందేమో. కార్తీక మాసం, అసలు కార్తీక మాసం అనగానే మనకి దీపావళితోటి ప్రారంభం అవుతుంది ఈ కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో మనకి ఈ సహస్ర దీపాలతోటి స్వామివారికి అలంకారం చేసి ఈ సహస్ర దీపాలంకార సేవ ప్రారంభించడం అనేది అది బహుశా స్వామివారు ఆ రకంగా నిర్ణయం చేసి ఉంటారు. లేకపోతే ఇది ఈ రోజున ప్రారంభమవటం అనేది భగవంతుడి యొక్క పూర్తి అనుజ్ఞతో ఆయన నిర్ణయంతో ఇది జరుగుతోంది అని ఇవన్నీ కూడా దీనికి తార్కాణంగా కనపడుతున్నాయి మనం ఆలోచన చేస్తుంటే. సహస్ర దీపాలంకార సేవ అన్నమాచార్యులు వారి కాలంలో వారు ప్రారంభించడం, అలాగే ద్వారకా తిరుమల స్వామికి అన్నమయ్య కీర్తనలతోటి ఆరాధన చేస్తున్నటువంటి మన ఆస్థాన గాయని మన శోభారాజు గారి ఒక్క దీనిలో ఇది ప్రారంభింపబడడం అనేది కూడా మరొక విశేషం. ఇది కూడా అన్నమాచార్యులు వారి కీర్తనలకి మనకి పేరు వినగానే మనకి శోభారాజు గారు జ్ఞాపకం వస్తారు. అటువంటి శోభారాజు గారు ద్వారకా తిరుమల స్వామివారి మీద కూడా ఇందాకే నాకు చెప్పారు, స్వామివారి మీద ద్వారకా తిరుమల స్వామివారి మీద కొన్ని కీర్తనలు ఆమె లయపరిచి ఆ కీర్తనలు రచించి వాటికి సంగీతం ఇది చేసి
వాటిని పాడాలనేటువంటి ఆలోచన ఇందాక నేను విన్నాను. అన్నమాచార్య కీర్తనలు పాడతారేమో అనుకున్నా. అది కూడా కాకుండా స్వామివారి ద్వారకా తిరుమల స్వామివారి మీద కీర్తనలు పాడతారని ఇందాక నేను చెబితే విన్నా. అది కూడా ఒక విశేషమైనటువంటి విషయం. అందువలన మనం ఈ కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ద్వారకా తిరుమల చరిత్రలో కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి స్వామి ఇక్కడ ఉన్నా ఈరోజు మనం ఈ సహస్ర దీపాలంకార సేవ ప్రారంభించుకోబడటం అనేది ఆ సమయంలో మనందరము ఇక్కడ ఉండి ఆ స్వామి సన్నిధిలో మనం ఉండటం అనేది భగవంతుడి దయ. మనందరూ ఇక్కడ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే దీన్ని చూస్తున్నారో వారి అందరి యందు కూడా భగవంతుడి దయ ఉన్నదనేది ఒక నిదర్శనం. ఆయన దయ లేకపోతే మనం ఇక్కడ ఒక సెకండ్ కూడా మనం నుంచోలేం, చూడలేం. అందువల్ల మనందరి యందు కూడా ఆయన దయ ఉంది. ఆయన దయకి మనం పాత్రలు కావాలని, అదేవిధంగా ఇందులో భాగస్వాములు కావాలనేటువంటి ఉద్దేశంతో చైర్మన్ గారు, యువ గారు వీరందరూ కూడా ఆలోచన చేసి మనకి సులభంగా ఉండటం కోసంగా సహస్ర దీపాలంకార సేవలో మనం భాగస్వాములు కావాలి అంటే ఒక 500 రూపాయలు రుసుము పెట్టారు. అసలేం లేకపోతే బాగోదనే ఉద్దేశంతో దానికి చాలా ఖర్చు అవుతున్నప్పటికీ కూడా ఒక 500 రూపాయలు రుసుముగా నిర్ణయం చేశారు. శాశ్వతంగా ఈ సహస్ర దీపాలంకార సేవ చేసుకోవాలనుకునే భక్తులకి 5,000 రూపాయలు నిర్ణయం చేశారు. చాలా స్వల్పమైనటువంటి విషయాలుగా ఇవన్నీ నిర్ణయం జరిగింది. ఆ రకంగా స్వామివారి యొక్క వీటన్నింటిలో కూడా ఇప్పుడు ఎవరన్నా కూడా మన భక్తులు ఎవరన్నా ఈ సహస్ర దీపాలంకార సేవలో భాగస్వాములు కావాలంటే వారు ఆ రకంగా దానికి ఆ రుసుము చెల్లించి అందులో భాగస్వాములు కావచ్చు. అదేవిధంగా వారికి స్వామివారి ప్రసాదము, స్వామివారి శేషవస్త్రము, అలాగే ఒక రవిక స్త్రీలకి ఈ ప్రసాదం అది వినియోగం చేస్తారు. అలాగే ఎవరైతే ఇందులో భాగస్వాములు అయి ఈ రసీదు తీసుకున్నారో వారికి అంతరాలయ దర్శనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. అందువలన స్వామి దయకి మనందరము, ఆయన దయ మన ఎందు ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. మరింకొద్దిగా ఆయన దయకి ఆయన దగ్గరికి చేరాలి అంటే మనం ఆ రకమైనటువంటి ఇది చేస్తూ దానికి స్వామివారి యొక్క దయని మనం పొందాలి అని మనం స్వామిని ప్రార్థన చేస్తాము. అదేవిధంగా మనం ఈ కార్యక్రమాన్ని మొదటగా వేదంతో ప్రారంభించుకుందాం. ఈ వేద పురుషుడు ఆయన. వేదంలో ఆయనకు తెలియాలి అంటే వేదం వల్లనే తెలుస్తుంది. అందులో ఋగ్వేదం విశేషమైనటువంటి మొదటి వేదం కాబట్టి ఋగ్వేదంతో మనం దీన్ని ప్రారంభించుకుంటూ ఆ తర్వాత అన్నమాచార్య వారు దీన్ని ప్రారంభించి తిరుమలలో దీన్ని ఈ రకంగా చేసినటువంటి వారి యొక్క ఆ పరంపరలో మనకి శోభారాజు గారు వారి కీర్తనలు, ఆ తర్వాత మంగళ వాయిద్యం నాదస్వరం కొద్దిసేపు, అది అయిన తర్వాత హారతి చేసుకుని మనం దేవాలయంలోకి ప్రవేశిద్దాం. స్వామివారికి ఇప్పుడు వేద ఘోషతోటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఓం నమో వెంకటేశాయ. ఓం గణానాన్త్వా గణపతిం హవామహే కవిం కవీనామోపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మాణాం బ్రహ్మణస్పద ఆనశృణ్వన్నోతిభిः సేద సాదనం. ఓం రాత్రే వ్యఖ్యదాయతే పౌరుత్రా దేవ్యా అక్షభేః విశ్వా అధిశ్రయోధిత ఓర్వప్రామత్యానిపతో దేవ్యోత్పదాః జ్యోతిషా బాధతే తమాః నిరుస్వసారమస్హృతోషసందే ఆయతే అపేదోహాసతే తమాః సా నో అద్యయస్యా వయన్నితేయామన్న వృక్షేణ వాసతిం వయాః నిగ్రామాసో అవిక్షత నిపద్వంతో నిపక్షిణాః నిశ్యేనాసశ్చిదర్థినాః యావయా వృక్త్యా అమృకైయవయస్తే నమోర్మే అథానః సుదరా భవ ఉపామాపేపేషత్తమః కృష్ణం వ్యక్తమస్థితా ఉషారుణే వాయాతయా ఉపాదేగా ఇవాకారం వృణీష్వదుహితర్దివః
रात्रिस्तोमन्न जिग्युषे ॐ अतो देवा अवन्तु नो यतो विष्णुर्विचक्रमे पृथिव्याः सप्तधामभिः त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः अतो धर्माणि धारयन् विष्णोः कर्माणि पश्यत यतो व्रतानि पस्पशे इन्द्रस्य युज्यः सखा तद्विष्णोः परमं पदं सदा पश्यन्ति सूरयाः दिवेव चक्षुरादातं तद्विप्रासो विपन्यवो जागृवां सस्समिन्धते विष्णोर्यत्परमं पदम् నారాయణ గారు అధ్యక్షుల వారికి, అలాగే ఈ బహు సుందర మంటపాన్ని నిర్మించి ఈ మాధవాకాశానికి కారకులైన పెద్దలు శ్రీమాన్ పిపి రాజు గారికి, అలాగే మాకెన్నో సూచనలు ఇస్తూ ఈ మహత్ కైంకర్యానికి అవకాశం కల్పించిన మహానుభావులు పూజ్యులు శ్రీమాన్ రాంబాబు గారు ప్రధాన అర్చకుల వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు స్వామివారికి విన్నపం చేస్తున్న సంకీర్తనల్లో ఈనాటి సేవ మహాభక్తురాలు రచయిత్రి శ్రీమతి సావిత్రి గారి రచనతో ప్రారంభిస్తున్నాం. ఆమె ద్వారకా తిరుమల గోవిందుడు అన్న కీర్తన కూడా రచన చేయడం శ్రోతలకు తెలిసినదే. ఈ సహస్ర దీపాలంకరణ సేవ సంకీర్తన కూడా సావిత్రి గారి రచనతో ప్రారంభిస్తున్నాం. మా శిష్య బృందం అంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు నాకు సంతోషంగా ఉంది. పెద్దలంతా ఆశీర్వదించి ఈ సేవా కైంకర్యం వారసత్వంగా అన్నమాచార్య భావనావాహినికి అనుగ్రహిస్తారని ఆశిస్తూ ప్రారంభిస్తున్నామండి. श्रीनन्दकाय विद्महे श्रीशदासाय धीमहि तन्नो नमः प्रचोदयात्.
లాలి లాలి లాలమ్మ లాలి లాలి లాలి
जलसेवा ना स्वर
ఈ ధీనురాలు నువ్వు కోరిన తక్షణమే నీ పదముల వ్రాలు నిన్ను పాడని క్షణమేది స్వామి ఈ ధీనురాలు నువ్వు కోరిన తక్షణమే నీ పదముల వ్రాలు ఎన్నిసార్లు పాడినా తనివి తీరదే ఎన్నిసార్లు పాడినా తనివి తీరదే నువ్వు కొసరనిదే నా గళము మీరదే ఎన్నిసార్లు పాడినా తనివి తీరదే నువ్వు కొసరనిదే నా గళము మీరదే ఊంజల సేవా నా స్వరాంజలందుకోవా స్వర సేవా భాగ్యమొసగితివి మహానుభావా ఊంజల సేవా నా స్వరాంజలందుకోవా స్వర సేవా భాగ్యమొసగితివి మహానుభావా జలసేవా నా స్వరాజలందుకోవా స్వరసేవా భాగ్యమొసగితి మహానుభావా ఓ జలసేవా నా స్వరాజలందుకోవా స్వరసేవా భాగ్యమొసగితి మహానుభావా పాటలోని నిన్ను పొడగంటున్నారు నేను పొందు ఆనందం నీ వరమంటున్నారు పాటలోని నిన్ను పొడగంటున్నాను నేను పొందు ఆనందం నీ వరమంటున్నాను నీకు నాకు మధ్య తెరను తొలగిపోవు ఈ క్షణం నీకు నాకు మధ్య తెరను తొలగిపోవు ఈ క్షణం శాశ్వతానంద పదము కావాలని నిరీక్షణం నీకు నాకు మధ్య తెరను తొలగిపోవు ఈ క్షణం శాశ్వతానంద పదము కావాలని నిరీక్షణం ఊంజల సేవా నా స్వరాంజలందుకోవా స్వర సేవా భాగ్యమొసగితివి మహానుభావా ఊంజల సేవా నా స్వరాంజలందుకోవా స్వర సేవా భాగ్యమొసగితివి మహానుభావా
ఓం నమో నారాయణాయ. తెలుగు నేల ఆధ్యాత్మికంగా వికసించింది. తెలుగు అక్షరాలలో ఉన్నటువంటి వెలుగులు సహస్ర కాంతులై ప్రకాశించగా, సంకీర్తనలతో ప్రతిధ్వనించగా ఈ వేడుక మన ఆంధ్ర రాష్ట్రానికి, ద్వారకా తిరుమలకి చరిత్ర సృష్టించిందని చెప్పాలి. ఈ వేడుక నాడు అన్నమయ్య ప్రారంభించినటువంటి ఈ సహస్ర దీపాలంకరణ సేవ చేసినప్పుడు మనం ఏ జన్మలో ఉన్నామో మనకే తెలియదు. కానీ నేడు పరమాత్మ కటాక్షంగా మనందరం ఇక్కడ ఇందాక రాంబాబు గారు చెప్పినట్టు ఈ క్రతువులో పాల్గొనటం గొప్ప విశేషం. ఈ చరిత్రలో మనం కూడా గాయకులుగా, గాయనీమణులుగా, వేద పండితులుగా, వేద విద్యార్థులుగా, నాదస్వర కళాకారులుగా ఈ చరిత్రని మనం మరొకసారి తిరగరాసామని చెప్పాలి. ఒకరోజు నారదుడు వెళ్ళాట బ్రహ్మ విష్ణు మహేశ్వరుల దగ్గరికి. ఎన్నో సంవత్సరాల క్రితం తిరుమల క్షేత్రంలో అన్నమయ్య సహస్రదీపాలంకరణ ప్రారంభించినప్పుడు నేను వెళ్ళాను, చూశాను. మళ్ళీ నాకు అట్లాంటి సేవే చూడాలనుంది. ఒకసారి మీరందరూ అనుమతిస్తే ఆ సేవ చూస్తానని బ్రహ్మ విష్ణు మహేశ్వరుని అడిగట నారద మహాముని. అడిగితే బ్రహ్మ చెప్పాట, సరే ఆ వేడుక చూడటానికి మేము కూడా వస్తాము అని చెప్పి. ఎట్లా వస్తారు స్వామి అని నారదుడు అడిగినప్పుడు ఆయన బ్రహ్మ చెప్పాట, నేను సృష్టికర్తను కదయ్యా, ద్వారకా తిరుమల కర్తగా ఉన్నటువంటి సుధాకర్ రావు గారి వేషంలో వస్తానన్నట్ట. ఆయన పరమేశ్వరుడు అన్నట్ట, పరమ పవిత్రమైనటువంటి కార్తీక మాసం కదా, ఈ మాసంలో ఉత్సవం జరుగుతుంది కాబట్టి నేను కూడా సర్వసంపదలు పట్టుకొని వస్తారని చెప్పి పిపి రాజు గారిలో కూర్చున్నట్ట. ఆయన వచ్చి ఇక చిట్ట చివరికి విష్ణుమూర్తి మిగిలేట. ఏమయ్యా నువ్వు మాట్లాడట్లేదు, మేమేదో తలో మాట చెప్పి తలో రూపం పెట్టుకొని వస్తూ ఉంటున్నాం కదా అంటే, నేను మోహిని అవతారం ఎత్తి చాలా కాలం ఏంది, మళ్ళీ అవతారాన్ని చూడాలంటే శోభారాజుగా వస్తానన్నట్ట ఆయన. ఇలా 3 రకాలుగా స్వామి అవతరించి 3 నామాలు కలిగినటువంటి వాడికి 1000 నామాలు ఒకటైతే 1000 జ్యోతులు ఒకటిగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో ఈ మధుర ఘట్టాన్ని ఆవిష్కరించడం, దాన్ని ఆధ్యాత్మికంగా మనందరం అనుభవించడం మనం ఎప్పుడో ఏదో జన్మలో చేసుకున్న పుణ్యం. అయితే ఇక్కడ 3 గురించి కానీ మనం ప్రస్తావించాలి. ఎందుకంటే ద్వారకా తిరుమల క్షేత్రం వైభవానికి తన జీవితాన్ని స్వామికి కైంకర్యంగా సమర్పించినటువంటి సుధాకర్ రావు గారి సేవలు శ్లాఘనీయం, ప్రశంసనీయం, అభినందనీయం. ఎప్పుడు కూడా మనం అన్నమాచార్య భావన వాహిని పక్షాన ఇక్కడ వచ్చి 600వ అన్నమాచార్య యొక్క ఆగమనోత్సవం చేసినప్పుడు వారు అందించిన సహకారం ఇప్పటికీ మేము మర్చిపోలేం. వారు ఇచ్చినటువంటి ఆ శ్రద్ధ కానివ్వండి, స్వామి యందు వారికి ఉన్నట్టు భక్తి కానివ్వండి, నిజంగా అది గొప్ప అదృష్టం మనందరికీ కూడా. ఇక రెండవది పిపి రాజు గారు. చాలామంది రాజులు రాజ్యాలు ఏలేరని విన్నాం. అలాగే మండులు, మాణిక్యాలు, రత్నాలు రోజు లెక్క పెట్టుకుంటూ బిందుల్లో పోసుకుని లంక బిందుల్లో దాచుకున్న వాళ్ళని విన్నాం. నోట్ల కట్టలు కనిపిస్తే వాటిని లెక్క పెట్టుకుని లాకర్లో పెట్టుకున్న వాళ్ళని కూడా విన్నాం. కానీ భగవంతుడి కోసం తాను సంపాదించిన సంపాదనని కైంకర్యంగా అందించినటువంటి ఒక శక్తి, ఒక వ్యక్తి ఎవరంటే పిపి రాజు గారు చెప్పాలి. ఆయన పీపీలో ఏముందో నాకైతే తెలియదు, కానీ పి అంటే పరమాత్మని కోసం, మరో పి అంటే పరితపించే వ్యక్తి పిపి రాజు అని చెప్తాను నేను. ఇక ఈ కైంకర్యానికి శోభ రావాలంటే, శోభ చేకూరాలంటే సంకీర్తన శ్రావ్యంగా ఉండాలి. ఆ సంకీర్తన శ్రావ్యంగా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి ఆ విష్ణుమూర్తి ఏ రూపంలో అయితే వచ్చి ఇక్కడ మోహినిగా మారి శోభారాజుగా ఇక్కడ కూర్చున్నాడో తండ్రి, ఆ తల్లి హృదయంలోకి సరస్వతి ప్రవేశించి మధురమైనటువంటి సంకీర్తనామృత జరిని మనం పంచుకునే విధంగా మనకి ఇంత చక్కని అదృష్టాన్ని కల్పించడం, ఇది భక్తులుగా మనందరం చేసుకున్నటువంటి గొప్ప పుణ్యం. మరి ఇట్లాంటి కైంకర్య సేవలో ఏవయ్యా మేమంతా తలోక పాత్ర పోషిస్తున్నాం కదా, తలోక వేషం వేసుకుంటూ, మరి నారద మహాముని నువ్వేం చేస్తావంటే నేను రాంబాబుగా వస్తానని మీరే కంగారు పడుకున్నట్టు ఆయన. అలాగే ముఖ్యంగా స్వామి కీర్తి యొక్క కైంకర్యాన్ని
మరి అనేక రకాలుగా ఇది ముందుకు పోవాలని చెప్పి నేను ప్రార్థన చేస్తూ ఈ కైంకర్యంలో భాగస్థులైనటువంటి దేవస్థానం కార్యనిర్వహణాధికారి మూర్తి గారికి, వారి సిబ్బందికి, అర్చక బృందానికి, వేద బృందానికి, మంగళధ్వని చేస్తున్న కళాకారులకి, ప్రతి ఒక్కరికి, సిబ్బంది 50 మందికి కూడా పేరు పేరున నా కృతజ్ఞతలు, ధన్యవాదాలు అందజేస్తూ ఈ చక్కని కైంకర్యంలో పాల్గొని 4 మాటలు చెప్పే అదృష్టాన్ని కల్పించినటువంటి మా శోభారాజు గారికి కృతజ్ఞతలు అందజేస్తూ, ముఖ్యంగా మా సావిత్రమ్మ గారి గురించి కూడా ఒక మాట చెప్పాలండి. అక్షరాలు అందంగా ఉంటాయి కానీ దాన్ని పేర్చడంలోనే ఉంటుంది ఆ మాధుర్యం. అది పేర్చగా ఆ అక్షరాలు అందంగా పేర్చగా దానికి మన శోభారాజు గారు చక్కగా బాణీలు కట్టగా ఆ పాటలు వింటూ ఉంటే నిజంగా ఇప్పుడు తిరుమల క్షేత్రంలో ఉన్నామా, వైకుంఠంలో ఉన్నటువంటి ఒక భావన మనకి కల్పించినందుకు మన సావిత్రమ్మ గారికి కూడా మనం హర్షధ్వానాలు చెప్పుకోవాలి. కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ప్రథమంగా నేను మీరందరూ చూశారు కన్నుల వైకుంఠంగా సహస్ర దీపాలంకరణ సేవని. ఆ తర్వాత ఈరోజు మనందరం ఇక్కడ పండగ చేసుకుంటున్నాం శివాలయంలో. శ్రీమాన్ సుధాకర్ రావు గారు, పిపి రాజు గారు, మన యువ మూర్తి గారు ద్వారా ఈరోజు మన సావిత్రమ్మ గారు రాసిన కొన్ని పాటలు కూడా ఈరోజు పాడుతున్నారు మన విద్యార్థులు. అమ్మని ఇక్కడ ఆస్థాన విద్వాంసురాలుగా నియమించినందుకు మన తరఫున అందరం కూడా సుధాకర్ రావు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అయితే ప్రతి శనివారం కూడా మన సహస్ర దీపాలంకరణ సేవ ఇక్కడ రెగ్యులర్గా జరుగుతుందని చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా జరగాలని ఆ శ్రీ వెంకటేశ్వరుని కోరుకుంటూ కార్యక్రమం ప్రారంభించవలసిందిగా కోరుకుంటున్నాం. ఓం నమో నారాయణాయ. శ్రీ వెంకటేశ్వర స్వామికి ద్వారకా తిరుమల దేవస్థానంలో తొలిసారిగా నిన్న సహస్ర దీపాలంకరణోత్సవం జరిగింది. ఎంతో వైభవోపేతంగా జరిపించిన శ్రీమాన్ సుధాకర్ రావు గారు అధ్యక్షుల వారు, అలాగే శ్రీమాన్ పిపి రాజు గారు, దేవస్థానం శ్రీ కార్యనిర్వహణాధికారులైన శ్రీమాన్ మూర్తి గారు, వీరి ముగ్గురి సంకల్ప బలంతో ఎంతో వైభవంగా జరిగింది నిన్న స్వామివారి సేవ. ఆ సేవలో స్వర కైంకర్యం చేసుకునే మహద్భాగ్యం అన్నమాచార్య భావనా వాహినికి కల్పించినందుకు గౌరవనీయులైన అధ్యక్షుల వారికి, అలాగే పిపి రాజ్ గారికి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారైన శ్రీ మూర్తి ఉన్నాము. శివకేశవాద్వైతు వెంకటేశ్వర స్వామి దేవస్థానం క్షేత్రపాలకులుగా ఈశ్వరుడు ఇక్కడ వెలిశాడు. చాలా అత్యద్భుతమైన అంశం ఇది. దైవాల పేరుట పోట్లాడుకోవడం, నీ దేవుడు గొప్ప, నా దేవుడు గొప్ప అని రక్త ప్రవాహం జరిగే వరకు కూడా యుద్ధాలు జరగడం చరిత్రలో మనం చూసాం. వాటన్నిటికీ కూడా తుద పలుకుతూ స్వామి ఇక్కడ ఈశ్వరుడు వెలసి శివకేశవాద్వైతాన్ని చాటుతున్నందుకు
ఎంతో సంతోషంగా ఉంది. ఏటా దేవస్థానం వారు భావనా వాహినితో పాటుగా ఇక్కడ నిర్వహించే అన్నమయ్య ఆగమనోత్సవాన్ని పురస్కరించుకుని అన్నమాచార్య భావనా వాహిని ఇక్కడ విద్యార్థి సమూహంతో స్వరకైంకర్యం చేయడం ఓ సాంప్రదాయమైంది. ఈ మహదవకాశాన్ని మాకు స్వామి కలిగించినందుకు స్వామికి దైవీకంగా ప్రాపంచికంగా వారి ప్రతినిధులుగా మాకు అవకాశం కలిగించిన అధ్యక్షుల వారికి మరొక్కసారి కృతజ్ఞతలు చెబుతూ, అలాగే మాకు ఈ అవకాశం కలిగించి ప్రోత్సహించిన శ్రీమాన్ పిపి రాజు గారికి, శ్రీ కార్యనిర్వహణాధికారి శ్రీమాన్ మూర్తి గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుతూ, ఆదిలో చక్కటి బేస్ గిటార్ వంటి కంఠంతో ఉపోద్ఘాతం పలికిన నా ఆత్మీయ సోదరుడు వైజాగ్ అన్నమాచార్య భావనా వాహిని శాఖకి కోఆర్డినేటర్గా ఉండి ఈ తత్వవ్యాప్తిలో పాలు పంచుకున్న ఆత్మీయ సోదరులు శ్రీమాన్ మూర్తి గారు, సతీ సమేతంగా అన్నపూర్ణ గారితో పాటు ఈ ఉత్సవానికి రావడం సంతోషంగా ఉంది. ఇంకా ఈ మాట కచేరీ ముగించి పాట కచేరీ ప్రారంభిస్తాం. అన్నమాచార్య గాయత్రి మంత్రంతో, తర్వాత అన్నమయ్య సంతతి అన్నమాచార్యకు స్తుతిపరంగా పాడిన ఒక సంకీర్తనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. अन्नमय्यपुरगुरुस्मरणं सकलक्लेशसंशयहरणम् अन्नमय्यपुरगुरुस्मरणं सकलक्लेशसंशयहरणम् हरि अवतारमीतडु अन्नमय्या అవతారమీతడు అన్నమయ్యా హరయమ గురుడితడు అన్నమయ్యా హరి అవతారమీతడు అన్నమయ్యా హరయమ గురుడితడు అన్నమయ్యా అవతారమీతడు
అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య వైకుంఠనాథుని వద్ద వడిపాడుచున్నవాడు ఆకరమై తాళ్ళపాక అన్నమయ్య ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకాశపు విష్ణు పాదమందు నిత్యమై ఉన్నవాడు ఆకడి కడ తాళ్ళపాక అన్నమయ్య ఆకడి కడ తాళ్ళపాక అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య అరయమ గురుడితడు అన్నమయ్య హరి అవతారమితడు అన్నమయ్య అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం అన్నమయ్యపుర గురు స్మరణం సకల క్లేశ సంశయహరణం సంసార లీల ఇందిరేషుతోనున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య ఈవల సంసార లీల ఇందిరేషుతోనున్నవాడు ఆవటించి తాళ్ళపాక అన్నమయ్య భావింప శ్రీ వెంకటేశు పాదములందు
అన్నమయ్య పుర గురు స్మరణం సకల క్లేశ సంశయ హరణం అన్నమయ్య పుర గురు స్మరణం సకల క్లేశ సంశయ హరణం. తర్వాతి కీర్తన 32,000 సంకీర్తనలు స్వామివారికి అర్పించిన పద కవిత పితామహుడు శ్రీ అన్నమాచార్యుల వారు వారిని స్తుతిస్తూ మొదటి కీర్తన శుభారంభం చేశారు. ఆ తర్వాత అన్నమాచార్యుల వారు రచించిన ఈ రూపమై ఉన్నాడు అన్న కీర్తన పాడబోతున్నారు.
కీర్తనని ప్రధానంగా ఆలపించిన గాయని గాయకులు శ్రీమతి మార్తి విజయలక్ష్మి, డాక్టర్ శశికళ, శ్రీ బివి శర్మ గారు, శ్రీమతి అచ్యుత, శ్రీమతి అంబిక, శ్రీమతి అనురాధ. తర్వాత కీర్తన పాడబోతున్నది శ్రీమతి వసంతి, తలపులోన నీవే అంటూ. ఈ కీర్తన రచన చేసిన వారు శ్రీమతి సావిత్రి గారు. వారి సమక్షంలోనే కూర్చుని పాడటం ఈ కీర్తన చాలా సంతోషంగా ఉంది. నవ్వులవాడు సిన్నెక్క వీడు వెలపెరగడు చూడవే సిన్నెక్క, సిరుత నవ్వులవాడు సిన్నెక్క వీడు వెలపెరగడు చూడవే సిన్నెక్క, వీడు వెలపెరగడు చూడవే సిన్నెక్క. తగునయ్యా హరి నీకు దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి. తగునయ్యా హరి నీకు దానము తెచ్చుకొనిన జగములో భూకాంత సౌభాగ్యలక్ష్మి. అన్నమాచార్యుల వారి గురించి తాళ్లపాక అన్నమాచార్య దైవమవు నీవు అంటూ చిరంజీవి పూర్వజ్ మరియు బృందం ఈ పాట పాడబడు, ఈ కీర్తన పాడబడు. అన్నమాచార్యుల వారి సంతతి రచించి మనకు అందించిన ఈ అద్భుతమైన కీర్తనను చిరంజీవి పూర్వజ్ మరియు బృందం పాడబోతున్నారు. తాళ్లపాకన్నమాచార్య దైవమముని మాకు వేల్లమే శ్రీహరిగణే వెరవానా తెచ్చితివి. తాళ్లపాకన్నమాచార్య దైవమము నీవు మాకు వేల్లమే శ్రీహరిగణే వెరవానా తెచ్చితివి. తాళ్లపాకన్నమాచార్య గురుదేవా నమోస్తుతే, గురుదేవా నమోస్తుతే, గురుదేవా నమోస్తుతే, గురుదేవా నమోస్తుతే. గురుడవు నీవే సొమ్మే కుమతినైనా నాకు సరవి బ్రహ్మోపదేశము చేసితి. గురుడవు నీవే సొమ్మే కుమతినైనా నాకు సరవి బ్రహ్మోపదేశము చేసితి. పరమ బంధుడవైనా పరికింప నీవే సుమ్మి, పరమ బంధుడవైనా పరికింప నీవే సుమ్మి. వరుసనే చెడకుండా వహించుకుంటివి గురుదేవా
చక్కని రూపమమ్మ అల్లో నేరెళ్ళో నీలమేఘ శ్యాముడమ్మ అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో చల్లని చూపులవాడు అల్లో నేరెళ్ళో చెంపకు చారెడు కన్నులవాడు అల్లో నేరెళ్ళో చల్లని చూపులవాడు అల్లో నేరెళ్ళో చెంపకు చారెడు కన్నులవాడు అల్లో నేరెళ్ళో శ్రీలక్ష్మీ నాథుడవాడు అల్లో నేరెళ్ళో శ్రీలక్ష్మీ నాథుడవాడు అల్లో నేరెళ్ళో శ్రీవత్సాంకిత గురుతులవాడు అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో అల్లో నేరెళ్ళో గారి కోరిక మేరకు చాలదా హరినామ సౌఖ్యామృతం అన్న కీర్తన ఒకటి పాడి కార్యక్రమాన్ని ముగిస్తాం. ఈ కీర్తన చిరంజీవి వసంతి పాడి వినిపిస్తుందండి.
చెరలు వీడి పిల్చా ఇది ఒకటి హరినామమింతైన చాలదా చెదరకి జన్మముల చెరలు వీడి పిల్చా మదినొకటి హరినామమంత్రమది చాలదా మదినొకటి హరినామమంత్రమది చాలదా 10,000 నరక కూపముల మెడలిల్చా చాలదా చాలదా హరినామ సౌఖ్యామృతము తమకు చాలదా హితమైన చవులెల్లను సగా గోవింద హరి జయ గోపాల హరి జయ 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 ఒక చిన్న మాట చెప్తానండి. ఇందాక రాజుగారు చెప్పినప్పుడే చెప్దాం అనుకున్నాను. రాజుగారు చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ ఉన్నాను. మా వాళ్ళు పాడిన పాటలన్నీ మీకు నచ్చాయి అనుకుంటాను. అద్భుతంగా పాడారు కదా. అంటే మా వాళ్ళ గురించి నేను చెప్పడం కన్నా మీరు చెప్తేనే బాగుంటుంది. కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే బాగా పాడారు అనుకుంటా. ధన్యవాదాలు. మరి మమ్మల్ని అందరినీ వజ్రాలుగా మార్చిన ఘనత మేడం శోభారాజ్ గారిదే. కాబట్టి నిజంగా చెప్తున్నానండి, అతిశయోక్తి అసలే కాదు. ఎందుకంటే ఇంత అద్భుతంగా పాడడానికి ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారో, ఆ ప్రాక్టీస్ అమ్మ ఎంత చేయించి ఉంటారో. కాబట్టి వారు చెప్పిన దాంతో నేను ఏకీభవించను. ఈ ఒక్కదానితో మాత్రం రాజుగారితో ఏకీభవిస్తున్నాను. కాబట్టి మీ అందరికీ మరొక్కమారు దేవస్థానం పాలక మండలి సభ్యులందరికీ, చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు. మీ అందరికీ కూడా, మీ అందరికీ మా ఆహ్వానం. హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా హైటెక్ సిటీ దగ్గర అన్నమయ్యపురం రండి. అక్కడ అన్నమాచార్య సమేత శ్రీ స్వరసిద్ధి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోండి. చక్కగా అక్కడ కూర్చొని ప్రశాంతంగా స్వామివారికి నివేదించుకోండి. అది మేడం గారి సంకల్పం. 40 ఏళ్ళుగా స్వామివారి సేవలోనే తన జీవితం అంతా అర్పించిన మేడం గారు కట్టించిన ఆ మందిరంకి రండి. మీకు ఆహ్వానం పలుకుతూ మరొక్కమారు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 46 ఏళ్లకు పైగా చైర్మన్ గారు మాట్లాడతారండి. నమో వెంకటేశ. శేషాచల పర్వతం అంతా కూడా గోవిందనామంతో మారుమోగిపోయింది. అక్కడ సహస్ర దీపాలంకరణ సేవ, ఇక్కడ గోవిందనామ స్మరణ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసినటువంటి శోభారాజు గారు వారి జీవితాన్నే దీనికి అంకితం చేసి, ఇది కొత్త కాదు శోభారాజు గారిని మేము చూడటం, అనేక సంవత్సరాలుగా అందరినీ కూడా ట్రైనింగ్ చేసి చక్కగా ఆర్గనైజ్ చేసి ఒక ఒరవడి
సృష్టించిన వ్యక్తి శోభారాజు గారు. దీనికి ఎవ్వరూ చేయని విధంగా, దీనికి వన్నె తెచ్చే విధంగా ఏర్పాటు చేసిన వ్యక్తి పృథ్వీరాజు గారు, పిపి రాజు గారు. ఆయన ఈ పనిపై శ్రమిస్తూ పెట్టిన కాన్సన్ట్రేషన్, శ్రద్ధ అద్వితీయం. ఎందుకంటే ఆయనది నాది వయసు ఒకటే. నేను నిన్న చెప్పాను, రాజుగారు కొంచెం మీరు విశ్రాంతి తీసుకోవాలా, మీరు అంత టెన్షన్ పడవద్దు, అంత చక్కగా జరుగుతుంది, మనం చేస్తూ ఉంటే పరమాత్ముడు ఎందుకు చేయించుకోడు, చక్కగా చేయించుకుంటాడు. చేసేవాళ్ళు మంచి మనసుతో చేయాలి. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని చక్కగా ఏర్పాటు చేసి మరి మారుమోగించారు. ధన్యవాదాలు. 2004లో తొలిసారిగా ఇక్కడ మేము కార్యక్రమం సమర్పించాము. ఇప్పటికీ 2 దశాబ్దాలు గడిచింది. ఇది 20 సంవత్సరాల పండగగా కూడా మనం భావించుకోవచ్చు. ఇంతటితో ఈ స్వరార్చన కార్యక్రమం ముగిసిందండి.